సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం స్థూలకాయం చెరలో బాల్యం అనే అంశం గురించి తెలుసుకుందాం. పిల్లలనగానే ఎవరి మదిలోనైనా మెదిలేవేంటి? వారి ఆటలు, పాటలు, నవ్వులు ఇవే కదా. అందుకే ఒకచోట సరిగ్గా కాలు నిలవకుండా సందడి చేసే చిన్నారులను సీతాకోక చిలుకలు, పక్షులతో పోలుస్తుంటారు. శ్రీశ్రీ చెప్పినట్లు మెరుపు మెరిసినా, వాన కురిసినా, హరివిల్లు విరిసినా తమ కోసమే అనుకుని మురిసిపోతూ గెంతులు వేసే బాలలే ఏ దేశ భవిష్యత్తుకైనా పెద్ద భరోసా. అలా హరితవనాల్లో విహరిస్తూ ఆరోగ్యకరంగా ఎదగాల్సిన నవతరం నేడు 4 గోడల మధ్య బందీ అవుతూ బరువెక్కిపోతోంది. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉండలేక నిస్సత్తువుతో కూలబడిపోతోంది. ఆటలు, వ్యాయామాన్ని అటకెక్కిస్తున్న చాలామంది పిల్లలు అయితే బట్టి చదువులకు లేదా గంటల తరబడి టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతున్నారు. పౌష్టికాహారానికి దూరమై జంక్ ఫుడ్ను ఆబగా లాగించేస్తున్నారు. దాంతో ప్రమాదకర ఊబకాయం బారిన పడుతున్నారు. ప్రపంచ ఒబిసిటీ ఫెడరేషన్ ఇటీవల నివేదిక ప్రకారం మన దేశంలోని 5 నుండి 19 ఏళ్ల మధ్య వయసు వారిలో 4.1 కోట్ల మంది అధిక BMIతో బాధపడుతున్నారు. 1.4 కోట్ల మంది స్థూలకాయంతో సతమతమవుతున్నారు. 5 ఏళ్లలోపు పసివారు కూడా ఎక్కువగా ఒబిసిటీ గుప్పిట చిక్కుతుండడం భావి భారత సౌభాగ్యానికి ఎంత మాత్రం క్షేమం కాదు. వివిధ పరిశీలనల మేరకు దేశీయంగా బడికి వెళ్తున్న పిల్లల్లో 53% మంది నిత్యం అతిగా శుద్ధి చేసిన ఆహారాన్ని తీసుకుంటున్నారు. 9 నుండి 14 ఏళ్ల పిల్లల్లో 93% మంది ఆరోగ్యానికి మేలు చేయని ప్యాకేజ్డ్ పదార్థాలను తరచూ తింటున్నారు. 68% మంది అధిక చక్కెరతో కూడిన పానీయాలు తాగుతున్నారు. పల్లె పట్టులతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో జంక్ ఫుడ్ వినియోగం చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల తలెత్తే దుష్పరిణామాలపై అవగాహన లేని తల్లిదండ్రులు 5 ఏళ్లలోపు చిన్నారులకు అతిగా కొవ్వులు, చక్కెర ఉండే ఆహార పదార్థాలను కొనిపెడుతున్నారు. అందుకే ఆ వయోవర్గంలో అధిక బరువు కలిగిన వారి సంఖ్య 2005 నుండి 2021 మధ్య ఏకంగా 127% పెరిగింది. అదే సమయంలో కౌమార అంటే 10 నుండి 19 ఏళ్ల బాలికల్లో ఆ సమస్య 125%, బాలల్లో 228% అధికమవడం కలవరపరుస్తోంది. చిన్న వయసులోనే స్థూలకాయం కోరల్లో చిక్కుకుంటే పెద్దయ్యాక ఆ సమస్య అలాగే కొనసాగే ప్రమాదముంది. దానివల్ల మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటివి ఎన్నో ముమ్మరిస్తాయి. తేలిగ్గా అందుబాటులో ఉండడం, విపరీతమైన ప్రచారం వల్ల జంక్ ఫుడ్ వాడకం కట్టుతప్పుతోంది. ఈ నేపథ్యంలో 2030 నాటికి ఇండియాలో చిన్నారులు, కౌమార బాలబాలికల్లో స్థూలకాయల సంఖ్య 2.7 కోట్లకు చేరుతుందన్న కథనాలు తక్షణ దిద్దుబాటు చర్యల ఆవశ్యకతను తెలియజెబుతున్నాయి. మార్కులు, ర్యాంకులే పరమావధిగా సాగుతున్న చదువుల గోలలో పడి చాలా బడులు వ్యాయామం గురించి పట్టించుకోవట్లేదు. ఈ క్రమంలో దేశీయంగా చాలా పాఠశాలల్లో అసలు ఆట స్థలాలే కరువయ్యాయి. అలసిపోతారనో లేదంటే ఎక్కువసేపు చదివించాలనే కోరికతోనో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను గడప దాటనివ్వట్లేదు. దాంతో చిన్నారులు మానసికంగా డసిపోతున్నారు. సెల్ ఫోన్లతో సావాసానికి అలవాటు పడి లావెక్కిపోతున్నారు. ఊబకాయం చిన్నారుల మేధో సామర్థ్యాన్ని దెబ్బతీస్తోందని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ఈ విషయాన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకుని తమ పిల్లలను గరికపచ్చ మైదానాల బాట పట్టించాలి. జంక్ ఫుడ్ వినియోగాన్ని నిరుత్సాహపరచడంపై ప్రభుత్వాలు శ్రద్ధ వహించాలి. వ్యాయామ విద్యను పాఠశాలల్లో తప్పనిసరి చేసి క్రమం తప్పకుండా ఆటల పోటీలను నిర్వహిస్తుండాలి. అప్పుడే సుదృఢ భారతం సాకారమవుతుంది. ఈరోజు మనం స్థూలకాయం చెరలో బాల్యం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.